T20 వరల్డ్ కప్లో ఫేవరెట్ టీంలలో ఒకటైన టీమిండియా ఈ రోజు నుంచి కప్పు వేటను ప్రారంభించనుంది. రెండవసారి ట్రోఫీ నెగ్గటమే టార్గెట్గా బరిలోకి నిలిచినటువంటి ఇండియా బుధవారం నాడు జరిగేటటువంటి తమ తొలి మ్యాచ్లో చిన్న జట్టే అయిన సంచలనాలకు మారుపేరైనటువంటి ఐర్లాండ్ తోటి పోటీ పడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు, యశస్వి జైస్వాల్, పంత్, శివం దుబే లాంటి యంగ్స్టర్లతో సమతూకంతో ఉన్నటువంటి ఇండియానే ఈ మ్యాచ్లో ఫేవరెట్. కానీ తొలి ఎడిషన్లో కప్పు నెగ్గిన తర్వాత ప్రతి టోర్నీలో ఫేవరెట్ హోదాలోనే బరిలోకి దిగుతున్నటువంటి ఇండియా టీము ఆ హోదాకు న్యాయం చేయలేకపోతుంది. మరోవైపు 2022 టోర్నీలో వెస్టిండీస్ను, గత వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ను ఓడించినటువంటి ఐర్లాండ్ టీంను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా న్యూయార్క్లోని డ్రాప్ ఇన్ వికెట్పై ఎలాంటి కాంబినేషన్తో వెళ్లాలనే దానిపై రోహిత్ శర్మ కన్ఫ్యూజన్లో ఉంది. గత 2 నెలల్లో ఐపీఎల్లో పరుగుల మోత మోగగా ఈ టోర్నీలో రన్స్ రావటం కష్టంగా అవుతుంది. ఇదే వేదికపైన అంటే న్యూయార్క్లోని ఈ వేదికపైనే సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో శ్రీలంక 77 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ టార్గెట్ను కూడా ఛేదించడానికి సఫారీ జట్టు సైతం చెమటోడ్చింది. ఈ నేపథ్యంలో వికెట్ను సరిగ్గా అంచనా వేస్తూ సరైన కాంబినేషన్లో బరిలోకి దిగటం అనేది టీమిండియాకు ప్రధానం కానుంది. వచ్చే ఆదివారం పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పర్ఫెక్ట్ కాంబినేషన్తో పక్కా ఆటతోటి ఐర్లాండ్ను ఓడించి దాయాదితో సమరానికి సిద్ధం కావాలని టీమిండియా చూస్తుంది. ఇక ఈ వరల్డ్ కప్ ఇండియా టీంతో పాటుగా వ్యక్తిగతంగా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కీలకం కానుంది. పుష్కరకాలంగా అద్భుతంగా ఆడుతూ వరల్డ్ బెస్ట్ బ్యాటర్లుగా, బెస్ట్ కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్నప్పటికీ 2011 వరల్డ్ కప్ తర్వాత వీళ్ళు మరో ఐసీసీ కప్పు నెగ్గలేదు. గతేడాది సొంతగడ్డపై వన్డే కప్పు గెలుస్తారని ఆశించిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అభిమానులతో పాటు ఈ ఇద్దరిని కూడా తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. వయసు దృష్ట్యా ఈ ఇద్దరికి ఇదే చివరి T20 వరల్డ్ కప్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా జట్టును గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు వీరిద్దరు. ఈ మ్యాచ్లో ఈ ఇద్దరే ఓపెనర్లుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ ఓపెనర్గా అదరగొట్టినటువంటి విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి నేపథ్యంలో యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ బెంచ్పై కూర్చోవచ్చు. కోహ్లీ ఓపెనర్గా వస్తే అదనపు బ్యాటర్గా హిట్టర్ ఆల్రౌండర్ దూబేకు తుది జట్టులో స్థానం ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ హిట్ అయితే జట్టుకు తిరుగుండదు. ఒకవేళ సరైనటువంటి ఆరంభం లభించకపోతే రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్లతో పాటు ఆల్రౌండర్లు శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ తోటి వార్మప్ మ్యాచ్లో 1 డౌన్లో వచ్చినటువంటి రిషబ్ పంత్తో పాటు హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించి టచ్లోకి వచ్చారు. పాండ్యా బౌలింగ్లోనూ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటుంది. పాండ్యాతో పాటు శివం దుబే కూడా ఎక్స్ట్రా పేసర్గా పనికొస్తాడు కాబట్టి ఇండియా ఇద్దరు పేసర్లతోటే బరిలోకి దిగొచ్చు. బుమ్రా పేస్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనుండగా రెండో పేసర్గా సిరాజ్ కంటే హర్షదీప్కే మొగ్గు కనిపిస్తుంది. మెయిన్ స్పిన్నర్గా చైనామన్ కుల్దీప్ యాదవ్కు తోడుగా స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటే 8వ నెంబర్ వరకు బ్యాటింగ్లో బలం ఉంటుంది. ఇక మరోవైపు ఐర్లాండ్ టీం చూస్తే పేపర్పై చూస్తే మాత్రం ఐర్లాండ్ టీము ఇండియా దరిదాపుల్లో కూడా లేదు. ఇండియన్ ప్లేయర్ల ఎక్స్పీరియన్సు, టాలెంటు చూసినట్లయితే ఐర్లాండ్ టీము ఇండియాకు ఏమాత్రం పోటీ ఇచ్చేలాగా కనిపించడం లేదు. ఇండియాతో ఇదివరకు ఆడినటువంటి 7 T20లో కూడా ఐర్లాండ్ జట్టు ఓడిపోయింది. కానీ ఆ జట్టును అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అప్పుడప్పుడు ఆ జట్టు అద్భుతంగా ఆడుతుంది. ఈ టోర్నీకి ముందు కూడా పాకిస్తాన్ను ఓడించి ఔరా అనిపించింది ఐర్లాండ్ టీము. పైగా ఈ మ్యాచ్ జరిగేటటువంటి న్యూయార్క్లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో ఉన్నటువంటి డ్రాప్ ఇన్ పిచ్లు అనూహ్యంగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ పోరు ఏకపక్షం అయ్యేలా లేదు. వికెట్ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని పాల్ స్టిర్లింగ్ కెప్టెన్సీలోని ఐరిష్ టీము చూస్తుంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ఆడినటువంటి జోష్ లిటిల్కు ఇండియన్ ప్లేయర్ల ఆటపైన పూర్తి అవగాహన ఉంది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఆడే తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ, కీపర్గా రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఫైనల్ 11లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది.